మనిషిని కదిలించేది ఏది? ఉండకూడనితనం మనిషిని కదిలిస్తుంది. ఏదైతే ఉండకూడదు అనుకుంటాడో అది రెండు రకాలుగా కనపడుతుంది. ఈరోజు ఉన్నది ఇది పోవాలి, ఈరోజు లేదు ఇది కావాలి. మనకి ఈరోజు ఉద్యోగం లేదు ఇది కావాలి, ఇది ఒక రూపం. ఈరోజు రోగం ఉంది ఇది పోవాలి, ఇది ఇంకో రూపం. ప్రతి వ్యక్తికి లేదా ప్రతి సమాజంలో కూడా ఇలా ఉండకూడని తనాలనే ఉంటాయి. వ్యక్తి స్థాయిలో సమస్య ఉంటే అదో చెవి నొప్పో, కను నొప్పో, జ్వరమో, తలనొప్పి ఇలాంటివి కానీ అయితే ఈ ఉండకూడని తనం మనిషిని కదిలిస్తుంది. ఆ సమస్య ఉన్నప్పుడు ఇంక వేరే పని ఏది చేయడానికి మనిషి ఇష్టపడ్డు. ముందు నా చెవి నొప్పి తగ్గనేవయా, మిగతాయిన చూద్దాం అని అంటాడు. మీ ఊరి మీద బాంబు వచ్చి పడుతుందన్నా కూడా పడితే పన్నేలే ముందు చెవి నొప్పి తగ్గనే అంటాడు. దాన్ని తగ్గించుకోవడానికి తన స్థాయిలో ఏమేం చేయాలో అవన్నీ చేసిన తర్వాత ఇతరుల సహాయానికి వెళ్తాడు. చెవిలో నీళ్లు పోస్తాడు, నూనె పోస్తాడు, కోడికి పెట్టి గిలుగుతాడు. ఈ టేటితో పరిష్కారం కాదు, ఇప్పుడు చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అంటే మనిషి తనకు ఎదురయ్యే ఏ సమస్యనైనా తనంతట తనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం చాలకపోతే ఇతరుల దగ్గరికి వెళ్తారు. వ్యక్తిగతమైన సమస్యలైన ఇంతే, సామాజికమైన సమస్యలైన ఇంతే. వ్యక్తిగతమైన సమస్యల గురించి వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబంలో అయితే కుటుంబ స్థాయిలో కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తారు. చుట్టూ ఉన్న కొద్దిమంది బంధువులు, మిత్రులు ఎవరికైతే ఇంతవరకు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడబోయేది పెద్ద స్థాయిలో ఉన్న సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు. అది అవిద్య కానీ, నిరక్షరాస్యత కానీ, అవినీతి కానీ, మహిళల మీద వివక్ష కానీ, కుల వివక్ష కానీ, మతం పేరుతో జరిగే దౌష్ట్యాలు కానీ, ఇట్లాంటివన్నీ దాదాపు 200 సమస్యలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుండే ఉన్నాయి. మనకి ఏ సమస్య పెద్దది అనిపిస్తే, ఏ సమస్య తీవ్రమైనది అనిపిస్తే దాని మీద పనిచేయడానికి మనం సిద్ధమవుతాం. కానీ ఇవన్నీ కూడా పోవాల్సిన సమస్యలే. మనకు నచ్చిన సమస్య మీద మనం పనిచేయచ్చు, కానీ ఒక్కోసారి ఈ పని చేయటం అనేది మన సమస్య నిజమైన సమస్య, ఇతరులు చెప్పేవి అసలు సమస్యలే కాదని కూడా అనుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవన్నీ సమస్యలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలు పోవడానికి మార్గం ఏంది అని ఆలోచించినప్పుడు ఈరోజు సమస్యలన్నిటికీ మూలమేందో చూడడానికి వెళ్ళాలి మనం. సమస్య మాట్లాడితే దీనికి కారణం ఏంటి, దానికి మరలా కారణం ఏంటి, దానికి మరలా కారణం ఏంటి, ఇలా చూసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతే ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతామని అభిప్రాయం. చాలామంది జనానికి తమకి సమస్యలు ఉన్నట్టు కూడా తెలియదు. ఇక్కడ మొదలవుతుంది. సమస్యలు ఉన్నాయి అని అర్థమైనటువంటి వాళ్ళకి చాలామందికి ఈ సమస్యల కారణాలు తెలియదు. కారణాలు కూడా తెలిసిన వాళ్ళలో చాలామందికి పరిష్కారాలు తెలియదు. సమస్యలు ఉన్నాయని తెలిసి, కారణాలు తెలిసి, పరిష్కారాలు కూడా తెలిసిన వాళ్ళలో చాలామంది ఈ రోజున సమస్యల పరిష్కారానికి పనిచేయటం లేదు. సమస్యల పరిష్కారానికి పనిచేసే వాళ్ళు అత్యంత ముందుండేటటువంటి వాళ్ళు వామపక్షీయులు, వీళ్ళు కూడా చాలామంది పనిచేయటం లేదు. అంటే ఈరోజు సమస్య యొక్క రూపం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సమస్యలు జనానికి ఉన్నాయని మనం అనుకుంటే, జనం పాల్గొనకుండా జనం బదులు వాళ్ళ సమస్యలు మనమే పరిష్కరిస్తే ఏమైనా దారి దొరుకుతుందా? దొరకదని నా అభిప్రాయం. ఓ గ్రామం వెళ్ళి, ఒక ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు లాంటి ఒక గ్రూపు గ్రామం వెళ్ళి ఊరంతా శుభ్రం చేసి ఈ చేస్తున్న టైంలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అరుగుల మీద కూర్చొని ఉంటారు. వాళ్ళేం వీళ్ళతో వచ్చి పనిచేయరు. అంతా పనిచేసి వెళ్ళేటప్పుడు మరలా ఎప్పుడు వస్తారని అడుగుతారు ఈ గ్రామస్తులు. అంటే అర్థం ఏంటి? అసలు వాస్తవంగా సమస్య గ్రామాంది, వాళ్ళకి అసలు సమస్య గురించి పట్ల. బయట నుంచి పోయిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామం శుభ్రం చేశారు. ఈ సమయంలో గ్రామస్తుల భాగస్వామ్యం వాళ్ళు తీసుకోలే. ఫైనల్గా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగారు. చేస్తూ ఉంటే ఎవడైనా చేయించుకుంటాడు. సమస్యలు పరిష్కరిస్తానంటే ఎవడైనా పరిష్కరించమని అంటాడు. ఈరోజు పరిపాలించేటోళ్ళు కానీ, ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని మాట్లాడే సంస్థలు, పార్టీలు కూడా
ప్రజల్ని భాగస్వామ్యులు చేయటం అనే కార్యక్రమంలోకి రావడం లేదు. మేము ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తాం, మేము ఇల్లు కట్టిస్తాం, మేము వృద్ధాప్య పింఛన్ ఇస్తాం, మేము వితంతు పింఛన్ ఇస్తాం, మేము పీడిఎస్ కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం ఇస్తాం, మేము 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 అనేది మాట్లాడుతున్నారు. అసలు మీరెవరయ్యా నేను అడుగుతున్నా. సమస్యలు జనాన్ని పోయినప్పుడు సమస్యలు జనం పరిష్కరించుకునేటట్టు చేయటమా సరైన ఆన్సరు, లేక జనం బదులు మనం పరిష్కరించటమా? ఒక మనిషికి అన్నం పెట్టడమా, అన్నం సంపాదించుకునే మార్గం నేర్పడమా? చాలా పాతకాలం చైనీస్ సామెత ఉంది, చేపలను పట్టడం నేర్పడమా, చేపలు ఇవ్వడమా అనేది. చేపలు ఇస్తూ ఉంటే తీసుకుంటానుంటారు, పట్టడం నేర్పిస్తే ఇచ్చే పని నీకు దొరుకుతుంది. ఎప్పుడైనా సమాజాన్ని బాగు చేయాలనుకునేటోళ్ళు వాళ్ళు ఎవరైనా సరే, పరిపాలించేటోళ్ళైనా బయట ఉండేటోళ్ళైనా, వాళ్ళు చేయాల్సిన పని ప్రజలు తమ సమస్యల్ని తమంతట తామే పరిష్కరించుకోగలిగే స్థాయికి జనాన్ని పెంచడమే చేయాలి. ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడ మొదలెట్టాలి అనే సమస్య వస్తుంది. పెద్దవాళ్ళకి అనేక మందికి ఇవి చెప్పడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళు చెప్పినప్పుడు బాగా చెప్తే వింటారు, తర్వాత మర్చిపోతారు, పట్టించుకోరు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఆలోచన తీవ్రంగా కొన్ని దశాబ్దాలు పనిచేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఒక స్కూల్కో ఓ కాలేజీకో వెళ్ళి 1000 మంది పిల్లలను కూడా మనం కూర్చోబెట్టి 5 నిమిషాలంటే 5 నిమిషాల్లో కూడా కొన్ని విషయాల్లో మోటివేట్ చేయొచ్చు మనం. అట్లాంటి సింపుల్ ప్రయోగాలు కూడా చేశాం. కూల్ డ్రింకులు 15 రూపాయలు పెట్టి కొంటాం, ఇందులో యాసిడ్స్ ఉన్నాయి, ఇందులో పురుగు మందులు ఉన్నాయి. ఈ 15 రూపాయలు రూపాయి ఖరీదైన ఈ వస్తువులు 6 రూపాయలు ప్రచారానికి ఖర్చు అవుతుంది, 8 రూపాయలు అమెరికా పోతుంది. నా ప్రియమైన దేశభక్తులారా, మీరు వీటిని వాటే బదులు మన అమ్మ నాన్నలు, మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, మజ్జిగ, పాలు, నిమ్మకాయ నీళ్ళు, నన్నారి ఇట్లాంటివి తాగండి అని అంటే అంతా కలిపి నిమిషం లోపల మోటివేట్ అయ్యే పిల్లలు మేము ఇంకా తాగమని ప్రతిజ్ఞలు చేసిన సందర్భాలు కొన్ని వందలు మేము చూసాం. పిల్లలు మారుతారు. వాళ్ళకి ఆకర్షణీయంగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, మోటివేట్ చేసేటట్టు చెప్పాలి, కదిలించేటట్టు చెప్పాలి. చెప్తే మారుతారు. ఈ 1000 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు 2000 మందికి ఈ విషయాలు నచ్చ చెప్పాలంటే 2000 దినాలు ఖర్చు పెట్టినా కూడా నచ్చ చెప్పలేము. ఇది మన అనుభవం. అందుకని ఎక్కడి నుంచి మొదలెట్టాలి సమాజంలో మార్పు తీసుకురావాలంటే అనేది మనం గమనించినప్పుడు విద్యాలయాల దగ్గర నుంచి మొదలెట్టాలి. మనకు ఒకవేళ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల భావజాలు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు కొన్ని వేల స్కూళ్ళు పెట్టి, సరస్వతి శిశు మందిరాలని, విద్యాభారతి పేరుతో హై స్కూళ్ళు పెట్టి పిల్లల్ని ఆ వయసు నుంచి తయారు చేయటం మొదలెట్టారు. ఈరోజు అధికారంలోకి వాళ్ళు వచ్చారు అంటే ఢిల్లీలో దీని వెనక ఒక 70-80 ఏళ్ళ కృషి ఉంది. దీన్ని మనం మర్చిపోవద్దు. మంచి చెడుల్లోకి వెళ్ళడంలో ఆ మెథడు చాలా కరెక్ట్ మెథడు. విద్యాలయాలను పట్టుకోవాలనేది, విద్యార్థులను ఆ దశలో పట్టుకోవాలనేది. ఇప్పుడు ఆ విద్యార్థులు 2 తరాల తల్లిదండ్రుల కింద మారినారు. ఆ తల్లిదండ్రులు కూడా ఆ భావజాలం నిలబడ్డది. విద్యార్థి దశలో ఎక్కిన భావజాలం ఆ విద్యార్థికి నేరుగా ఉపయోగపడేదే కాకుండా, విద్యార్థిని నేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేసేదే కాకుండా వాళ్ళ తర్వాత తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ముందు తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని విద్యార్థుల దగ్గరికి పోవడమే, ఏ సామాజిక సమస్యని పరిష్కరించాలనుకుని ఎవరైనా విద్యార్థుల దగ్గరికి పోవడమే సరైంది. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాం, లేదో కాలేజీకి వెళ్ళాం. ఒక కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళామనుకోండి. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మీ కాలేజీలో ప్రోగ్రాం పెడతామండి అంటాం. ఏం పెడతారు అంటాడు. మీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా, ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ మార్కుల లిస్టు కంటే ముందు, వీళ్ళ వేషధారణ కంటే, వీళ్ళ బూట్లు టక్కు టై కంటే ముందు వీళ్ళ మానవ సంబంధాల పద్ధతులు ఎలా ఉన్నాయి, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రకటన నైపుణ్యాలు ఎలా ఉన్నాయని చూస్తారా చూడరా? ఖచ్చితంగా చూస్తారని చెప్తారు వాళ్ళు. వాటిని నేర్పిస్తాం మేమని చెప్పి ఎంటర్ అవుతాం. ఇది ఎంట్రీ పాయింట్. సమాజాన్నంతా మార్చడం ఎలా చెప్తాము, లోకాన్నంతా బాగు చేస్తామని చెప్తే మనం రానియరు.
మీ పిల్లలకి తక్షణమే ఉపయోగపడే మేము నేర్పిస్తామంటే ఖచ్చితంగా రాణిస్తారు. అలా ఎంటర్ అయ్యి కనీసం ఒక్క క్లాస్ రూమ్ను మన చేతికి ఇచ్చినా మనం చెప్పే విషయాలను ఆధారం చేసుకొని తర్వాత పదే పదే మనం రాణిస్తారు. ఇక్కడ కూడా స్కీమ్ అయింది. ఇది మొదటి స్టేజ్ ప్రోగ్రాం. ఒక కాలేజీకి వెళ్ళాం. ఈ కాలేజీలో అది ఎంతమంది అని ఉండని, 100 మందిని చేతికి అప్పచెప్పని, 1000 మందిని అప్పచెప్పని, నీ ఎంట జూనియర్స్ కూడా వస్తారు. ఈ జూనియర్స్తో 4-5 నిమిషాలు మాట్లాడించి వాళ్ళకి ఎక్స్పోజర్ కోసం మాట్లాడించి ఒక అర్ధగంట పాటు మెయిన్ ఉపన్యాసం ఉండాలి. మనతో వెళ్ళిన మెయిన్ ఉపన్యాసకుడు, ప్రధానమైన ఉపన్యాసకుడు మాట్లాడతాడు. అర్ధగంట కంటే మించి మాట్లాడక్కర్లా. ఈ అర్ధగంటలు కూడా మేము చెప్పేవి వింటే నీకేం లాభం అనేదే చెప్పాలి మనం. మేము చెప్పేవి వింటే మాకేం లాభం మాట్లాడకూడదు, మీకేం లాభమే మాట్లాడాలి. అర్ధగంట సేపు మాట్లాడిన క్రమంలో జనిత్కి హయ్యెస్ట్ లెవెల్కి పట్టుకెళ్ళి టక్కన ఆపేస్తాం. ఇలాంటి విషయాలు మరిన్ని నేర్చుకోవాలంటే మా దగ్గరికి రండి అంటాం. ప్రతి నెల ఫిక్స్డ్ ప్లేస్, ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ డే. రోజు ఫిక్స్ అయింది, టైమింగ్ ఫిక్స్ అయింది, ప్లేస్ ఫిక్స్ అయింది. ఇట్లాంటి ప్లేస్ ఎంపిక చేసుకుని ప్రతి నెల ఇలాంటి శిక్షణ మేము ఇస్తాం. మీకు గోల్ సెట్టింగ్ మీద నేర్పిస్తాం. మంచి మానవ సంబంధాలు ఎలా పెంచుకోవాలో నేర్పిస్తాం. ఇటులోని టెక్నిక్స్ చెప్తాం. అవసరమైతే మెమరీ ట్రైనింగ్ లాంటిది ఇస్తాం. ఇలాంటివి ఇస్తామని చెప్పినప్పుడు వీళ్ళని ఒక పూట 3 గంటలు మన దగ్గరికి రప్పించుకోవచ్చు. ఈ అరగంట సేపు మాట్లాడిన తర్వాత మన వెంట వచ్చినటువంటి వాళ్ళు మనం ఇచ్చిన ఒక అనౌన్స్మెంట్కి సంబంధించి వాళ్ళు ముందుకెళ్తారు. ఇలాంటివి నేర్చుకోదలుచుకున్న వాళ్ళు మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి మాకు ఇవ్వండి అని అడిగితే ఆ ఊపులో మనం మోటివేట్ చేసిన ఊపులో చాలామంది మీకు పేర్లు ఇస్తారు. వీళ్ళందరూ రారు మన ప్రోగ్రాంకి. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ 2-3 సార్లు మెసేజ్ ద్వారా ఇవ్వండి. ఫోన్ చేసి చెప్పండి. వీలైతే కలవండి. ఒక 40 నుంచి 50 మంది మన 2వ లెవెల్ ప్రోగ్రాంకి వచ్చినట్టు చూసుకోండి. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఈ గోల్ సెట్టింగ్ గురించి, లక్ష్య సాధన గురించి, మానవ సంబంధాల గురించి, కమ్యూనికేషన్ స్కిల్, భావ ప్రకటన నైపుణ్యం ఎట్లా పెంచుకోవాలనే దాని గురించి అర్ధగంట ఉపన్యాసం ఉంటుంది. మరో అరగంట వచ్చినటువంటి పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళతో 1-2 నిమిషాలు మాట్లాడిస్తాం. దాంతో వాళ్ళకి మేము కూడా పాల్గొన్నామనే ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇది 2వ స్టేజ్ ప్రోగ్రాం. ఈ స్టేజ్ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు మాలాగా ఉపన్యాసకులుగా మారాలి అంటే స్కూళ్ళు, కాలేజీలకు వచ్చి అద్భుతంగా మాట్లాడి జనంలో గుర్తింపు, గౌరవము సంపాదించుకోవాలంటే ఫర్దర్గా మేము ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఎవరి పేర్లు ఇస్తారని తీసుకొని వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉపన్యాసం ఇవ్వడం మీద లోతైన శిక్షణ ఇస్తాం. వీళ్ళని మన వెంట తీసుకుపోతాం. ఆ లోతైన శిక్షణ అన్నది 3rd స్టేజ్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో రాటుదేలినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో మొత్తం మీద మనం ఇనిషియల్ కాంటాక్ట్ నుంచి లెక్కేస్తే 100 మంది మన స్కూల్లో మాట్లాడితే 10 మంది 2వ లెవెల్ ప్రోగ్రాంకి వస్తే అందులో ఒక్కడు బయటకు వచ్చినా అంటే 1% స్పందించినా చాలా పెద్ద స్పందనే. వీళ్ళని మన వెంట తీసుకెళ్ళి కొన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో మాట్లాడించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అడుగుతారు మనల్ని నెక్స్ట్ ప్రోగ్రాం ఎప్పుడని. ఈ స్థాయికి తీసుకురావాలి అంటే స్కూల్ ప్రోగ్రాం పిల్లల యొక్క శిక్షణ కోసము, ఉపన్యాసకుల శిక్షణ కోసము, కాలేజీ ప్రోగ్రాము ఈ శిక్షణకి పనికిచ్చటం, సంపాదించడం కోసము. మనం ఒక్కసారి ఆలోచించి చూద్దాం. ఈరోజు ఏ సంస్థలోనైనా, ఏ పార్టీలోనైనా క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలందరూ వాళ్ళ విద్యార్థి దశ నుంచి వచ్చారు, అవునా కాదా? మనం ఆ విద్యార్థి దశలో నుంచి వాళ్ళని పట్టుకోవాలి. అన్ని మంచి పనులు నేర్పించడం అక్కడే సాధ్యం కావాలి. కాబట్టి ఒక కాలేజీకి వెళ్ళి కొత్త నాయకత్వాన్ని సంపాదిస్తాం. ఈ నాయకత్వానికి శిక్షణ కోసం స్కూళ్ళకి వెళ్తాం. అది స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పద్ధతి ఏంటంటే ఎప్పుడో నెలకో, 2 నెలలకో, సంవత్సరానికో, 2 ఏళ్ళకో స్కూల్కి వెళ్ళి మేము కూడా ప్రోగ్రాం చేసామని చెప్పింటే చాలదు. ప్రతి స్కూల్కి మనం చెప్పే మర్చిపోకముందే మళ్ళా పోవాలి. నెల లోపల మళ్ళా పోవాలి. సంవత్సరంలో 4-5 సార్లు పోవాలి. ఎక్కువ చోట్ల మాట్లాడాలని తాపత్రయంతో 20-30 స్కూళ్ళు పోతూ ఉంటారు. ఆ స్కూల్కి మళ్ళీ ఏడాది దాకా పోరు. ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి
పదే పదే పోవడం ద్వారానే కొత్త కార్యకర్తలు దొరుకుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందువలన ఒక్కరు మనం పనిచేయగలిగే వాళ్ళం ఉంటే వారానికి ఒక్కసారి, ఆ ఒక్కసారి కూడా ఏంటంటే ఒక 2 గంటల టైము మొత్తం ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడానికి, వారానికి 2 గంటల టైం మనం ఇస్తే వారానికి ఒక ప్రోగ్రాం చొప్పున 4 ప్రోగ్రాం నెలకు చేయొచ్చు. ఈ 4 ప్రోగ్రాంలో వచ్చినటువంటి వాళ్ళని నెలాఖరులో ప్రోగ్రాం పెట్టి 30-40 మందితో ఇందులోంచి ఎంపిక చేసుకున్న వాళ్ళని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మన వెంట తీసుకుపోవచ్చు. కాబట్టి ఇక్కడ కీలకమైనది వారానికి 2 గంటలు సమయం ఇవ్వాలి. వారానికి 2 గంటలు కూడా సమయం ఇచ్చే పరిస్థితి నాకు లేదని ఎవరన్నా అంటే ఇది అబద్ధం, ఇది వాస్తవం కాదు. ప్రతి ఒక్కరికి వారానికి 2 గంటల టైం ఈజీగా ఇవ్వగలరు. అంతకంటే మించి భారం కూడా పెట్టడంలా. ఏం మాట్లాడాలి పిల్లల దగ్గర శిక్షణ తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి శిక్షణ తీసుకోవాలి. ఆ ఏమి ఎలా అనేది నేర్చుకున్నాకనే ఆ ప్లానింగ్ చేసుకున్నాకనే పోవాలి. రిహార్సల్ స్టేజ్కి కింద చేసుకోవాలి, స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వాలి. స్కూల్లో కాలేజీల్లో మాట్లాడడం ప్రదర్శన అయితే ఎలా మాట్లాడాలని రిహార్సల్ బయట చేసుకోవాలి. అలాంటి శిక్షణ మనం బయట ఇచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఏ సంస్థకైనా మాట్లాడగలిగే వాళ్ళు, ఉపన్యాసం ఇవ్వగలిగేటోళ్ళు పెద్ద కొరత ఉంది. ఈ కొరతను మనం తక్షణమే పరిష్కరించుకోవాలి. అట్లా మనం ఏంటంటే ఒక సిటీలో ఒక 100 స్కూళ్ళు ఉంటే 100 స్కూళ్ళకి ఒక నెల లోపల మనం వెళ్ళగలిగే పరిస్థితి వస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంటే చూసే జనం ఎలా చూడాలంటే మనల్ని, ఇదిగో వీళ్ళైతే సమాజాన్ని మార్చగలరు, ఇంకెవరు మార్చలేరని అభిప్రాయం రావాలి వాళ్ళకి. అలా రావాలి అంటే ఫ్రీక్వెన్సీ ఉండాలి, నెల నెల వెళ్ళగలగాలి, అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళగలగాలి. 1 or 2% జనం మారితే సమాజం మారుతుంది. 1 or 2% మనం ఈజీగా టార్గెట్ చేసి మనం చెప్పచ్చు. మన దగ్గరికి 2వ స్టేజ్లో వచ్చినప్పుడే వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనం ఇతరుల కోసం ఎందుకు పనిచేయాలనే విషయాన్ని కూడా మనం వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాం. ఆ ఇతరుల కోసం పనిచేయడంలో మొదటి భాగం ఏంటంటే ఇతరుల కోసం ఒక ఉపన్యాసం తయారు చేసుకుని పోయి మాట్లాడడం. ఇందులో నీ గుర్తింపు అనేది ఉంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఆకర్షణ మాట్లాడాలి, లేకపోతే వినరు. అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, లేకపోతే అర్థం కాదు వాళ్ళకి, నీ వెంట రారు. మోటివేట్ చేసేటట్టు, కదిలించేటట్టు మాట్లాడాలి, వాళ్ళే నీ క్లాసులకు వస్తారు. కాబట్టి ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు కదిలించేటట్టు మాట్లాడడం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం ఇక్కడ నేర్చుకుంటాం, పిల్లల దగ్గరికి వెళ్తాం. దీన్ని మనం స్కూల్ ప్రోగ్రాం కింద మనం మాట్లాడుకుంటున్నాం. మనం వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాం. మనం ఈ పద్ధతిని చాలా కాలం నుంచి నిర్లక్ష్యం చేశాం. బాగా తెలుసుకున్న విషయం చెప్తే చాలు, జనానికి క్లాస్ చెప్తే వింటారు, వాళ్ళే నేర్చుకుంటారు అనుకుంటున్నాం. తప్పది. మనం ప్రిపేర్ అయ్యి చెప్పాలి. మనం చెప్పేది ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు, మోటివేట్ చేసేటట్టు ఉండాలని మన వైపు నుంచి జాగ్రత్త. అవతల వాళ్ళు వినాలి, విన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాళ్ళు అంగీకరించాలి సరైందని, అంగీకరించిన వాళ్ళు ఇష్టపడాలి, ఇష్టపడిన వాళ్ళు చేయాలి అనుకోవాలి, చేయాలి అనుకున్న వాళ్ళు చేయాలి. ఇప్పుడు చేయాలి అంటే మన స్కీములు ఏంటంటే మన ఇంటి వచ్చి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధం కావాలి, ఇది చేయాలి అంటే అర్థం. ఒకసారి అలా చేయాలి అనేది పూర్తయిన తర్వాత ఈ చేయడంలో ఉన్న లోటుపాట్లు ఏందో సమీక్ష చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, మరలా చేయాలి. అలా ఇంప్రూవ్ అవుతూ పోవాలి. ఈ ఇంప్రూవ్మెంట్కి పదే పదే మాట్లాడడం ఎంత ఉపయోగమో మనం స్వయంగా స్టడీ చేయడం అంత ముఖ్యం. మనం చదవాలి, మనం చూడాలి, మనం వినాలి. బాగా వినని వాడు బాగా మాట్లాడడం నేర్చుకోలేడు. కాబట్టి అది కూడా ఒక అవసరమే. అందువలన ఒక స్కీమ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మనం రాబోయే జనరేషన్కి ఈ సమాజంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన తరఫీదును మనం ఇచ్చుకొని ఈ నంబర్ని పెంచుకొని సమాజాన్ని మార్పు చేయడానికి మనం సిద్ధం కావాలి. మరొక మార్గం లేదు, వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు అనేది జన విజ్ఞాన వేదిక భావిస్తూ ఉంది. రోగాలు వస్తే వైద్యం చేసుకోవడం మంచిదా, అసలు రోగమే రాకుండా చేసుకోవడం మంచిదా? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా వచ్చే సమాధానం స్పష్టం. రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల పరీక్షలు చేయించుకొని మందులు వాడి తగ్గించుకొని మామూలు అయ్యే కంటే అసలు జబ్బే రాకుండా చేసుకోవడం మంచిది కదా అనేది ఎవరైనా సమాధానం చెప్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్నా. ఇది జన విజ్ఞాన వేదిక స్లోగన్.
వీటిలో అతి ముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలిద్దాం. మంచినీళ్ళు కలుషితమైతే వీటి వల్ల వచ్చే రోగాలు వెనుకబడ్డ దేశాల్లో లేదా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అనుకుంటున్న మనలాంటి దేశాలలో 150 వంతుల రోగాలు ఈ నీళ్ళ చుట్టూ ఉండే రోగాలే. అంటే ఈ నీళ్ళకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే 150 రోగాలను మనం రాకుండా చేయొచ్చు. వస్తే వైద్యం కాదు, రాకుండా చేయొచ్చు. ఈ నీళ్ళ గురించిన జాగ్రత్తలు ఏంటి? తాగే నీళ్ళు కలుషితమైన జబ్బులు వస్తాయి, అన్నం కలుషితమైన జబ్బులు వస్తాయి. జబ్బున్నటువంటి వ్యక్తి యొక్క మలము నీళ్ళలో కానీ ఆహారంతో కానీ కలిసిపోయిన జబ్బులు వస్తాయి. మలమూత్రాల మీద వాలిన ఈగలు తమ కాళ్ళకి ఈ క్రిములను అంటించుకొని వచ్చి అన్నం మీద, మంచినీళ్ళ మీద, మూతుల మీద, చేతుల మీద కూడా రోగాలు వస్తాయి. కాబట్టి రోగాలు వచ్చే దీనంతటిని కలిపి రోగశాస్త్రంలో ఫీకో ఓరల్ రూట్ అని అంటారు దీన్ని. ఫీకో అంటే ఫీసిస్ అంటే మలమని, ఓరల్ అంటే నోరు. ఈ మలం దగ్గర నుంచి ఈ క్రిములు నోటి దాకా వస్తే ఈ జబ్బులు వస్తాయి అని అర్థం. వీటిలో ప్రధానమైన జబ్బులు గ్యాస్ట్రోఎంటరైటిస్ లేదా అతిసార వ్యాధి, కలరా, అమీబియాసిస్, టైఫాయిడ్, పోలియో, పసిరికలు, పొట్టలో పురుగులు, పొట్టలో టీబీ జబ్బు, జియార్డియాసిస్ అని ఇట్లాంటి జబ్బులు 10 ఉన్నాయి ముఖ్యమైనవి. వీటిల్లో అతిసార వ్యాధితోనే ఏడాదికి పిల్లలు 10 లక్షల మంది చచ్చిపోతున్నారు ఈ దేశంలో, ఒక అతిసార వ్యాధితోనే. అంటే ఇది ఎంత ప్రమాదకరంగా జబ్బులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఈ 10 రోగాల్లో సంవత్సరానికి ఒక మనిషికి ఒక్క రోగం వచ్చిందనుకున్న 2-3 వేలు ఖర్చు అయిపోవడమే. రాకుండా చేసుకుంటే అసలు ఈ ఖర్చు అంతా మిగులుతుంది కదా అనేది పాయింట్. అందుకనే నీళ్ళ గుండా లేదా కలుషితం కాకుండా చేసుకోవడం ద్వారా రోగాలు నివారించడానికి పద్ధతులు ఏంది? మొట్టమొదట అత్యంత సింపుల్ విషయం, గోళ్ళు పొట్టిగా కత్తిరించుకోవాలి. ఈ గోళ్ళు పెంచుకున్నందువలన గోళ్ళల్లో చేరిన మట్టిలో కొన్ని మిలియన్ల కొద్దీ రోగజీవులు ఉంటాయి. మనం ఆహారం తినేటప్పుడు మనకు తెలియకుండానే ఈ రోగజీవులు మన ఆహారంలోకి వెళ్ళిపోతాయి. వారానికి ఒక్కసారి కనీసం గోళ్ళని పొట్టిగా కత్తిరించుకోవాలి. ఇది పిల్లలకి ఇంట్లో మనం నేర్పాలి, స్కూల్లో టీచర్లు కూడా పిల్లలకి నేర్పాలి ఎలా కత్తిరించుకోవాలని. సమస్య వచ్చింది, నెయిల్ కట్టర్ కొనుక్కోవాలని సమాధానం చెప్పారు పిల్లలు చాలా చోట్ల. స్కూళ్ళల్లో మేము ఈ ప్రశ్న వేసినప్పుడు నెయిల్ కట్టర్ 30 నుంచి 40 రూపాయలు అవుతుంది, అది కొనడానికి డబ్బులు లేవు కదా అని మేము అన్నాం. పిల్లల్లోనే ఒకరు లేచి బ్లేడ్తో కత్తిరించుకోవాలి సార్ అని అన్నాడు. బ్లేడ్ ఎక్కడుంది అన్నాం. షాపులో కొనుక్కొచ్చుకోవాలి సార్, 2 రూపాయలకు వస్తుంది అన్నాడు. 2 రూపాయలు కూడా లేవు, ఇప్పుడు ఎలా అని అడిగాం. పిల్లలు చాలా తెలివిగలండి. వాళ్ళలో పిల్లవాళ్ళు లేచి సార్ మా ఇంట్లో బ్లేడ్ ఉంది, మా నాన్న గడ్డం గీసుకుంటూ అది మొద్దుపోయిందని చెప్పి గూట్లో పడేసినాడు, ఇరగదీస్తే 2 వాడుకోవచ్చు, మరలా మధ్యకి ఇరగదీస్తే 4 వాడుకోవచ్చు అని చెప్పి జవాబు చెప్పాడు. తర్వాత ఇంకో ప్రశ్న అడిగాం, మరి బ్లేడ్తో గోలు తీసుకోవాలంటే మరి చేతులు కోసుకునే ప్రమాదం ఉంది కదా అన్నాం. దీనికి ప్రాక్టికల్గా మాకు తెలిసిన జవాబు ఏంటంటే 3వ తరగతి వయసు పైన ఉన్న పిల్లలు గోళ్ళు తీసుకునేటప్పుడు చేతులు కోసుకోవడం దాదాపు జరగలేదు, బ్లేడ్తో తీసుకున్నా కూడా. వేళ్ళని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత గోళ్ళు తీసుకుంటే తేలిగ్గా దిగుతాయి. పిల్లల్ని గోళ్ళు తీసుకురమ్మని 3వ తరగతి పిల్లలకి మేము చెప్తే వాళ్ళు మొదటి 2-3 సార్లు గుగ్గిరిగా తీసుకున్నారు. కొంత భయంతోనే బ్లేడ్ దిగుతుందని. 2-3 సార్లు అయ్యేటప్పటికి నీట్గా తీసుకోవడం నేర్చుకున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లలు నేర్చుకోగలరు. మరీ పిల్లలు చిన్నపిల్లలు అయితే తల్లులు కొంతమంది నోటితో కొరుకుతారు గోళ్ళని. అలా నోటితో కొరికితే ఈ పిల్లల గోళ్ళల్లో ఉండే మట్టి తల్లి నోట్లోకి పోయినట్టేగా. కాబట్టి నోటితో కొరికే పద్ధతి పిల్లలు చేసినా పెద్దలు చేసినా అనారోగ్యకరమైన పద్ధతి. గోలు తీసేయటమే లేదా నెయిల్ కట్టర్ బ్లేడ్ ఏదో ఒకటి ఉపయోగించి తీయటమే. ఈ మధ్యకాలంలో మా జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి ఒక సీనియర్ కార్యకర్త రాధాకృష్ణమూర్తి గారిని, ఈయన అనంతపురంలో ఉంటాడు. ఈయన చిన్న పరికరాన్ని కనుక్కున్నాడు. ఇదే పెద్ద పరికరం అంటే పరికరం కాదు, అది 100 కౌంట్ ఉండే శాండ్ పేపర్. ఈ శాండ్ పేపర్తో మనం
కొయ్యల్ని గోకటానికి వాడతాం. ఈ శాండ్ పేపర్ ఒక ముక్క 7 ఎడల్పు ముక్క తీసుకొని గోళ్ళను కానీ రుద్దితే గోళ్ళు పొట్టి అవుతాయి. చాలా సింపుల్ పద్ధతి ఇది. నీళ్ళు కట్టరక్కర్లా, బ్లేడ్ అక్కర్లా. దీన్ని పాపులర్ చేయడం చాలా అవసరమని ఆయన సుగోరు అని పేరు పెట్టి, సు అంటే మంచి, గోరు అనే పేరు పెట్టి దాన్ని మా అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి చిన్న చిన్నవే మన జీవితాలు చాలా మార్పు చేస్తాయి అనేది నా అభిప్రాయం. గోళ్ళు తీసుకోవడం మొదటి పని. ఈ పని మనమే చేసుకోవాలి. స్వచ్ఛ భారత్ అనేది చెప్పాడు కాబట్టి మోడీ గారు వచ్చి చేయాలని చెప్పి ఆశపడకాకండి. ఎవరు కాలేజ్ చేసుకోవాల్సిన పని ఇది. రెండో పని, అన్నం తినబోయే ముందు మల విసర్జన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇది చాలా సింపుల్. మన ఇంట్లో సబ్బు ఉంది, స్నానం కోసం తెచ్చుకున్నాం. ఈ 2 సందర్భాల్లో సబ్బుతో చేతులు కడుక్కొని ఆహారం తినాలంటే ముందు కడుక్కోవాలి, మల విసర్జన తర్వాత కడుక్కోవాలి. మరి హై స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టినప్పుడు సబ్బులు పెట్టమని చెప్తా ఉన్నాం. సబ్బు పెడితే ఆ సబ్బులు 2వ రోజుకు ఉండవు. కాబట్టి దీనికి చిన్న పరిష్కారం ఉంది మేము సూచించేది. మన ఇళ్లలో బాత్రూంలో సబ్బు వాడుకుంటూ చివరి కరిగి చిన్న ముక్క కింద మారుతుంది. ఈ చిన్న ముక్కను వాడడానికి కూడా ఇష్టపడం. ఇలాంటి ముక్కను కాగితంలో చుట్టుకొని పిల్లలు తమ స్కూల్ బ్యాగులు వేసుకొని వెళ్ళొచ్చు. తాము మధ్యాహ్నం భోజనం చేసే టైంలో ఈ ముక్కను ఉపయోగించుకొని చేతులు కడుక్కోవడం, మళ్ళీ కాగితంలో చుట్టుకొని మళ్ళీ సంచిలో పెట్టుకొని రావచ్చు. ఇది చాలా సింపుల్గా చేయగలిగే పని. మేము ఒక చోట కలెక్టర్ గారికి సమస్య చెప్తే ప్రతి స్కూల్కి సబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఆయన మంచిదే చేశాడు. ప్రతి స్కూల్కి సబ్బులు వెళ్ళిపోయినాయి. ఒక్కసారి వెళ్ళిపోయినాయి. ఈ సబ్బు ఒక నెల ఉండాల్సిన సబ్బు 2 రోజులకి మాయమైపోయింది. ఎవడు మాయం చేసాడు, ఎవడు కొనుక్కోలేడు. మళ్ళీ 2వ నెల సంగతి ఏంది? ఇట్లాంటి సమస్యలకి పరిష్కారం మేము చెప్పేది సులభమైంది. ఇంట్లో మిగిలిన సబ్బు ముక్కని పిల్లవాడు ఎంట తెచ్చుకొని అతనికి బాధ్యత, అమ్మాయికి అబ్బాయికి బాధ్యత పెరుగుతుంది. మన సబ్బు ముక్క మనం జాగ్రత్తగా వాడుకోవాలని ఈ పద్ధతి చేయటం సరైంది. ఇది కూడా మనం చేసుకోవాల్సిందే. స్వచ్ఛ భారత్ వాళ్ళు ఏం చేయరు. ఇక 3వ జాగ్రత్త, అన్నం మీద మంచినీళ్ళ మీద ఈగలు అల్లకుండా మూతలు పెట్టుకోవాలి. బిందెలు తపేలాలు కొనుక్కున్న మనము మూతలు కొనుక్కోవడం కష్టమా? ఎటు కొనుక్కొనే ఉన్నాం కదా, ఆ మూతలు పెట్టాలి. నీళ్లు ముంచుకునేటప్పుడు చేతులు కడుక్కోకుండా బుడుంగన గ్లాసు ముంచటం ఇలాంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే మన చేతుల్లోని మట్టి వెళ్తుంది. ఇంట్లో నీళ్ళు ఒకవేళ వాడుకోదలుచుకుంటే తూము ఉన్నటువంటి డ్రమ్ములో కానీ వాడుకుంటే ఆ నీళ్ళని పట్టుకోవడం సులభం. ముంచే అవసరం తప్పుతుంది. ప్రభుత్వం వాళ్ళు రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద స్వచ్ఛమైన నీళ్లు మనకి ఇచ్చినా ఆ నీళ్లు మన దగ్గరికి వచ్చే వరకు స్వచ్ఛంగానే ఉంటాయి. ఆ నీళ్ళని తీసుకొచ్చి బిందెలో చేతులు పెట్టేసామనుకో మళ్ళీ స్వచ్ఛంగా కాకుండా పోతాయి. కాబట్టి చేతులకు సంబంధించిన జాగ్రత్త అనేది యూనివర్సల్. ఇది తప్పదు. మూతలు, చేతులు, గోళ్ళు, ఈ 3 ఫండమెంటల్గా మూడు అంశాలు. ఇక 4వ అంశం, కొంచెం ప్రభుత్వాల సహకారంతో మనం చేయగలిగేవి. 6 బయలు మల విసర్జన చేయకూడదు. అలా చేస్తే వర్షాలు పడ్డప్పుడు ఈ మలమంతా కొట్టుకొని చెరువుల్లోకి, బావుల్లోకి, కాలువల్లోకి, నదుల్లోకి వస్తుంది. ఈ నీళ్ళని మనం ఉపయోగించినప్పుడు ఈ మలంలో ఉన్న క్రిములన్నీ మన కడుపులోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకని ఈ పనిని కూడా మనం చేయకూడదు. దాని బదులు లెట్రిన్లు ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు ప్రభుత్వం వారు సామూహిక లెట్రిన్లను కట్టించారు. ఊరికి ఒక లెట్రిన్. అవి ఎంత అందంగా కట్టించారంటే మొదటివాడు లెట్రిన్లో కూర్చున్నాడు, 2వవాడు తలుపు దగ్గర కూర్చున్నాడు, 3వవాడు గేటు దగ్గర కూర్చున్నాడు. క్లోజ్. 3 అయిపోయింది ఆ లెట్రిన్ కథ. ఇప్పుడు ఆ లెట్రిన్లన్నీ గ్రామాల్లో ఉన్నాయి. గబుతమ్మ కంపలు మలుచున్నాయి. ఒక్కడు కూడా ఉపయోగించుకోవట్లా. ఎక్కడో సిటీలో అలాంటి లెట్రిన్ ఉంటే ఉపయోగించుకుంటారు. అది కూడా నీళ్ళ సప్లై ఉంటేనే ఉపయోగించుకుంటారు. చాలా ఫండమెంటల్ విషయం ఇది. ఈ రకమైన సామూహిక లెట్రిన్లు పనిచేయటం లేదని గుర్తించిన ప్రభుత్వం 6 లక్షల గ్రామాలకి సామూహిక లెట్రిన్లు కట్టించి ఒక్కో లెట్రిన్ దగ్గర లక్ష ఖర్చు పెట్టి 6 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు పని చేయటం లేదని పగలగొట్టడానికి 10,000 లెక్కన కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఎంత అద్భుతమైన పని. ప్రజలను అడిగితే చెప్తారు కదా ఈ లెట్రిన్ ఉపయోగిస్తారో లేదో. ఈ రకమైన ప్రజలను భాగస్వాములు చేయకపోతే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దండ ఖర్చులు అవుతూ ఉంటాయి. జన్మ డబ్బే కదా పోయేది, నాయకుల డబ్బులు పోతుందా? ఇది కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఇండివిజువల్ లెట్రిన్స్, వ్యక్తిగత లెట్రిన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. వ్యక్తిగత లెట్రిన్ కానీ కట్టించుకుంటే ప్రభుత్వం వారు దాదాపు 15,000 డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు. సమస్య అదొక్కటే కాదు. జనానికి లెట్రిన్లో కూర్చోవాలనే కోరిక కలిగించకుండా కేవలం లెట్రిన్ కట్టించుకోమంటే కట్టించుకోడు. మేము గ్రామానికి కార్యక్రమానికి వెళ్ళి
ఈ గ్రామంలో ఉపయోగించడానికి పనికొచ్చే లెట్రిన్లు దాన్ని పరిశీలిస్తే 140 లెట్రిన్లు చూస్తే 2 లెట్రిన్లు ఉన్నాయి పనికొచ్చేవి. ఒక లెట్రిన్లో కట్టి పుల్లలు పెట్టారు. ఏమయ్యా కట్టి పుల్లలు పెట్టావంటే వానకు తడిస్తే ఎట్ట సారివి అని అంటాడు ఆయన. ఇంకో లెట్రిన్లో మేకను కట్టేసినాడు ఒక ఆయన. నువ్వు మేకలను కట్టేసినవి ఏంటంటే మనకేముంది సార్, వర్షాలకు తడిస్తే తలకాయ గుడ్డేసి తుడుచుకుంటూ అయిపోద్ది, మేకల్లాంటివి తడిస్తే చచ్చిపోతాయి కదా. చాలా మంచి ఆర్గ్యుమెంటే. అంటే వాళ్ళకి లెట్రిన్లు అనేవి రోగాలు రాకుండా చేస్తాయి అనే విషయం ఎక్కించినందువల్ల ఇట్లాంటివి అవుతాయి. మేము గంగదేవపల్లికి మోడల్ గ్రామం వరంగల్ జిల్లా వెళ్ళాం. అక్కడ సర్పంచ్ గారితో మాట్లాడుతూ మీ ఊళ్ళో అందరికీ లెట్రిన్లు ఉన్నాయని అడిగాం. 350 ఏళ్ళకి 350 ఏళ్ళకి లెట్రిన్లు ఉన్నాయండి అన్నాడు. లెట్రిన్లు కట్టడానికి ఎంత సమయం పట్టింది అన్నాం. 6 నెలలు అందరూ గట్టించేసామన్నారు. ఇప్పుడు మేము అసలైన ప్రశ్న వేసాం, ఈ లెట్రిన్లలో జనాన్ని కూర్చోబెట్టడానికి ఆ ఎడ్యుకేట్ చేయడానికి మీకు ఎంతకాలం పట్టింది అన్నాం. 3 సంవత్సరాలు పట్టింది అన్నారు. అంటే లెట్రిన్ కట్టడం సులభం, లెట్రిన్లు ఉపయోగించుకోమని ఎడ్యుకేట్ చేయడం కష్టమని దీని అర్థం. ఈరోజు ఆ గ్రామంలో అందరూ లెట్రిన్లు ఉపయోగిస్తారు. బహిరంగంగా ఎవరైనా మల విసర్జన చేస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారు. ఆ రకమైన క్రమశిక్షణ దాకా ఆ గ్రామం ఎదిగింది. దీని వెనక కఠోరమైన శ్రమ ఉంది. లెట్రిన్లు కట్టడం శ్రమ కాదు, అందులో కూర్చోబెట్టడం శ్రమ అనే విషయం నేను మళ్ళా ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలకి లెట్రిన్లు ఉపయోగించాలి, నీళ్ళ గుండా రోగాలు రాకుండా ఉండాలి, వేలు ఖర్చు కాకుండా ఉండాలని కాన్సెప్ట్ భావన కలిగించిన తర్వాతనే లెట్రిన్లు కట్టించడం సరైంది. కమిషన్ల కోసమో అందులో వచ్చే పర్సంటేజ్ల కోసమో లెట్రిన్లకు డబ్బులు విడుదల చేయటం అంటే ప్రజాధనం దుర్వినియోగం చేయటమే. అందుకని లెట్రిన్లు అనే విషయాన్ని ఇట్లా సానుకూలమైన పద్ధతిలో ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇంకొక జాగ్రత్త ఉంది, చెప్పులు లేకుండా తిరగకూడదు. చెప్పులు లేకుండా తిరిగితే హుక్వామ్ అనే జబ్బు వస్తుంది. ఇది పొట్టలో ఒక రకమైన పురుగు, డియోడినం అనే ఆంత్రమూలంలో చేరి రక్తాన్ని పీల్చేస్తుంది. అనీమియా, రక్తహీనత అనే జబ్బు దీని గుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెప్పులు లేకుండా తిరగకూడదు. ఇలాంటి కొన్ని జబ్బులు రాకుండా చేసుకునే జాగ్రత్తల్లో మరొకసారి గుర్తు చేసుకునేటట్లయితే మనము 1 గోళ్ళు కత్తిరించడం, చేతులు కడుక్కోవటం, మూతలు పెట్టడం, లెట్రిన్లు ఉపయోగించడం, ఈ 4 అతి ముఖ్యమైనవి. ఈ ఈగలు అనేవి పెరగకుండా ఉండడానికి మరొక జాగ్రత్త ఉంది. ఎక్కడ పెడతాడో మురికి జారకుండా చూడాలి. మురికి ఎలా చేరకుండా ఉండాలంటే పెరటి తోట ఆదర్శమైన కార్యక్రమం. ఇంటి పక్కన స్థలం ఉంటే పెరటి తోట పెంచండి, తాజా కూరగాయలు తినొచ్చు. ఇంట్లో ఉన్న మురికి నీళ్ళంతా పెరటి తోట లాగేసుకుంటుంది. కొంత శ్రమ చేస్తాం, శరీరానికి మంచిది. విపరీతం కాయగూరలు పండితే స్నేహితులకి ఇవ్వచ్చు, స్నేహం పెంచుకోవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనం పెరటి తోటతో ఉంది. ఈ నీళ్ళగుండా రోగాలు రాకుండా ఉండాలనే ఈ కాన్సెప్ట్లో భాగంగా పెరటి తోటను కూడా జన విజ్ఞాన వేదిక అడ్వాన్స్ చేస్తూ ఉంది. ఇది విద్యార్థుల దశలో ఇవి సులభంగా ఎక్కుతాయి. అందుకని స్కూల్లో ఈ విషయాలు మనం చెప్పడం ద్వారా వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపుతారు. రేపు పొద్దున్న పిల్లలు పుడితే పిల్లల మీద కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. 3 తరాలను బాగు చేయాలి అంటే ఏ మంచి విషయమైనా సరే స్కూల్లో ఉండే పిల్లలతో, కాలేజీలో ఉండే పిల్లలతో మొదలెట్టాలని మేము నమ్ముతున్నాం. దీంట్లో భాగంగానే మంచినీళ్ళ గురించి జాగ్రత్తలు ప్రజలకు మేము చెప్పడం అనే కార్యక్రమం చేస్తున్నాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం జబ్బు వస్తే చూపించుకోవడానికి. ఆయన పరీక్ష చేసి జబ్బుకు మందులు రాయించి దాంతోపాటు ఓ టానిక్ రాయిస్తాడు. ఇది ఎందుకు డాక్టర్ అని అడిగితే, జబ్బు వచ్చింది కదా, బలహీనపడి ఉంటావు, బలం రావడానికి పనికొస్తే తాగంటాడు. ఎలా తాగాలో కూడా చెప్తాడు. పొద్దున 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు చొప్పున తాగమంటాడు. మరి అంతంత తాగితే సీసా మొత్తం 2-3 రోజులకి అయిపోతుంది కదా అని మనం అడుగుతాం. అయిపోతే పోనీ ఇంకో సీసా కొనుక్కో అంటాడు. ఆయన సొమ్మేం పోయింది, కొనేది మనం, డబ్బులు పోయేది మనకి. ఎన్ని సీసాలైనా కొనుక్కోమని చెప్తాడు. ఒకవేళ ఆయన రాయకపోతే మన కానీ, మన ఇంటి వచ్చిన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ డాక్టర్ని అదే పనిగా అడిగి టానిక్ రాయవాడు డాక్టర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే డాక్టర్ రాయనన్న రాస్తాడు, లేదంటే మనం అడగనని అడుగుతాం. అసలు వీళ్ళిద్దరూ సమస్య కాదని అభిప్రాయం. ఈ టానిక్లు తయారు చేసే మందుల కంపెనీతోనే అసలు సమస్య ఉంది. ఒకసారి ఈ టానిక్ల చరిత్ర చూద్దాం. ఇక్కడ నా చేతిలో బేయర్స్ టానిక్ అనే బేయర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే సీసా ఉంది. ఇది ఈ కంపెనీ తయారు చేసే మందు 250 మిల్లీలీటర్లు ఉంటుంది.
250 మిల్లీలీటర్ల ఖరీదు 113 రూపాయలు. ఇందులో ఏముంటుందో చూద్దాం. సీసా మొత్తానికి కలిపి 5 గ్రాములు లివర్ ముక్క ఉంటుంది. లివరు 5 గ్రాములు మాత్రమే. దీంట్లో 10% ఆల్కహాల్ సారాయి ఉంటుంది. అంటే 250 మిల్లీలీటర్లో 25 మిల్లీలీటర్లు సారాయి ఉంటుంది. ఈ రెండు కలిపి మనకు 113 అమ్ముతున్నారు. వీటిని విడివిడిగా బయట కొనుక్కున్నా కూడా మనకు 2-3 రూపాయల కంటే ఖరీదు కాదు. కేవలం 2 రూపాయలు 3 రూపాయలు ఖరీదు ఉండే వస్తువులు దీంట్లో వేసి దాన్ని 113 రూపాయలకి మనకు అమ్మి మనకు బలం వస్తుందని చెప్పి నమ్మగలుగుతున్నారు. ఇదివరకు చాలా కంపెనీలు ఈ టానిక్లు తయారు చేసేవి. ఫాస్ఫామిన్, ఫాస్ఫుటాను, సైంటివేని, న్యూరోఫాస్ఫేట్స్ ఇలాంటి పేర్లతో ఉండేవి. ఇప్పుడు అవన్నీ మార్కెట్లో మాయమైనవి. కానీ బేర్వారు మాత్రం మాయం కాలేదు. ఈయన అదే ఉన్నాడు. 1986 నుంచి జన విజ్ఞాన వేదిక టానిక్లు తాగొద్దండి, టానిక్లు తాగటం ప్రయోజనం లేదు, పైగా డబ్బు నష్టం అని ప్రచారం చేస్తూ ఉన్నది. బహుశా ప్రచారం వల్లనేమో టానిక్లకు అమ్మకం తగ్గిపోయి ఉండేది, మనం చెప్పలేం. కానీ మొత్తం మీద ప్రజలు టానిక్లు తాగడం తగ్గించినా బేర్ కంపెనీ మాత్రం ఈ మందు తయారు చేయడం ఆపలేదు. దీన్ని తాగిన తర్వాత పొట్టలోకి వెళ్తుంది, పొట్టలోంచి మూత్రపిండాల్లోకి వెళ్తుంది, మూత్రపిండాల్లోంచి మూత్రంలోకి, మూత్రం సైడ్ కాలువల్లోకి వెళ్తుంది. భారతదేశం సైడ్ కాలువలు బలంగా ఉండటానికి టానికుల రూపేణా మనం దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖరీదని కొంటున్నాం. అంటే బలం వస్తుందనే పేరుతో మనం కొనే టానికుల ఖరీదు 15,000 కోట్లు అయితే ఈ 15,000 కోట్లు నిరుపయోగంగా సైడ్ కాలువల్లోకి వెళ్తుంది. అందువలన టానిక్ తాగితే బలం వస్తుంది, మనకు కాదు మందుల కంపెనీలకు అనేది వాస్తవం. ఏ టానిక్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ప్రతి టానిక్ చరిత్ర సమస్తం దోపిడీ పరాయణత్వం. ఈ మధ్య మందుల కంపెనీలు కొత్త పద్ధతి ఎత్తుకున్నారు. టానిక్ అనే పేరుతో అమ్మితే ప్రజల్లో స్పందన సరిగా లేదని బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్ సిరప్లు అనే పేరుతో అమ్ముతున్నారు. బేవాన్ అనే పేరుతో ఒక బ్రాండ్, ఇది ఒక కంపెనీ తయారు చేస్తున్న బ్రాండ్. ఇందులో మొత్తం ఈ సీసా మొత్తంలో ఉండే విటమిన్లు ఒక మాత్రలో ఉండే విటమిన్తో సమానం. ఇది 100 రూపాయల పైన అమ్ముతారు. దీన్ని ఒక మాత్ర విటమిన్ మాత్ర ₹1-2 వస్తుంది. ₹2 వచ్చే ఈ మాత్రలో ఉండే సామాను మాత్రమే ఈ సీసా మొత్తంలో ఉండేది. అంటే విటమిన్లు అనే పేరుతో అమ్మితే ప్రజల్లో యాక్సెప్టెన్స్, అంగీకారం ఎక్కువ ఉంటుంది. విటమిన్లు అంటే బలానికి పనికొచ్చే కదా అని. విటమిన్ అని ఒక్క పేరే కాకుండా మల్టీ విటమిన్ అని, మల్టీ మినరల్ అని, యాంటీ ఆక్సిడెంట్ అని రకరకాల పేర్లతో ఇందులో ఉన్నాయని చెప్పి మనకి భ్రమ కలిగిస్తారు. అవన్నీ ఉండే మాట నిజమే. ఎంతెంత ఉంటాయనంటే చాలా తక్కువ మోతాదులో ఉంటాయనేది వాస్తవం. మనం ఆకుకూరలు తిన్నా, కాయగూరలు తిన్నా, పప్పు దినుసులు తిన్నా, కాయధాన్యాలు తిన్నా ఇది ఆహారంలో భాగంగా తింటాం. అవి తింటే వచ్చే ప్రయోజనం కంటే కొంచెం ఎక్కువ ప్రయోజనం కూడా ఈ బి కాంప్లెక్స్ సిరప్లు తాగిన రాదు, టానిక్లు తాగిన రాదు. అందుకని జన విజ్ఞాన వేదిక స్పష్టంగా చెప్తుంది, ఏ కంపెనీ తయారు చేసినప్పటికీ బి కాంప్లెక్స్ సిరప్లు, టానిక్లు అనే పేరుతో అమ్ముడుపోయే వాటిని తినవలసిన, తాగవలసిన అవసరం లేదు. కేవలం మనం తీసుకునే ఆహారం, ఆకుకూరలు, కాయగూరలు, కాయధాన్యాలు, పప్పు దినుసులు వీటిల్లోంచి వచ్చే విటమిన్లు, ఖనిజ లవణాలే మన శరీరానికి అద్భుతంగా సరిపోతాయనేది మేము మనవి చేస్తూ ఉన్నాం. ఒక ఆఫీసులో ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. ఫైల్ తిప్పలేక అలసిపోయి ఉంటాడు. వెంటనే అతని టేబుల్ మీదకి గ్లూకోన్ డి అనే ఒక బాటిల్ వచ్చేస్తాయి. ఒక ప్యాకెట్ ఇలా వస్తుంది, లేదా ఇలా వచ్చేస్తాయి. వెంటనే ప్యాకెట్ తెరుచుకుంటాడు. ఒక గ్లాసు నీళ్ళల్లో పోసుకొని తాగగానే ఇన్స్టెంట్గా ఎనర్జీ, తక్షణ శక్తి విడుదలవుతుంది. గబగబ ఫైళ్ళు తిప్పేస్తాడు. ఈ ఫైళ్ళు అన్నింటినీ సూట్ కేసులో సర్దుకొని బయటకు పరిగెత్తుకుని రాగానే ఆటో రిక్షా రెడీగా ఉంటుంది. ఆటో ఎక్కి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే అతని భార్య, పిల్లలు 200 గ్రాములు గ్లూకోన్ డి డబ్బా తెరుచుకొని తాగుతూ ఉంటారు. ఈయన కూడా మరలా ఇంకో గ్లాసు తాగుతాడు. తక్షణ శక్తికి గ్లూకోన్ డినే వాడండి అని ప్రకటన కనపడుతుంది. గ్లాక్సో కంపెనీ దీన్ని మొట్టమొదటి గ్లూకోన్ డి అనే పేరుతో మార్కెట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు వేరే కంపెనీకి లైసెన్స్ని ఇచ్చారు. కానీ ఇచ్చిన ఈ కంపెనీ 1946లో మన దేశానికి ₹1,00,000 వచ్చింది. ఈరోజు ఒక గ్లూకోజ్ మీదనే 15 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉంది.
ఈ విధంగా ఈ గ్లూకోజ్ గురించి ఇట్లా అమ్మకం జరుగుతున్నప్పుడు దీని గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఉన్నాయి. ఇది 75 గ్రాముల డబ్బా 50 గ్రాములు ఫ్రీ అన్నారు. 50 గ్రాములు ఫ్రీ ఇచ్చినందుకు 24 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు 100 గ్రాములు 20 రూపాయలు అవుతుందని అనుకుందాం. ఇది కూడా గ్లూకోన్ డీనే. ఇది 32 రూపాయలు 100 గ్రాములు. ఏమి 12 రూపాయలు తేడా వచ్చిందని అనొచ్చు. దీంట్లో కొద్దిగా ఆరెంజ్ కలిపారట, కొంచెం ఆరెంజ్ ఎసెన్స్, ఆరెంజ్ జ్యూస్ కలిపారని కూడా చెప్పలేము. ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చినందుకు 12 రూపాయలు ఎక్స్ట్రా. అప్పుడు 100 గ్రాములు 32 అనుకుంటే కిలో 320 అవుతుంది. 100 గ్రాములు 20 రూపాయలు మామూలు గ్లూకోజ్ అనుకుంటే 200 కిలో అవుతుంది. దీనికి చక్కెరకి ఏంటి తేడా? చక్కెర అంటే డైసాకరైడ్, అందులో గ్లూకోజు ఫ్రక్టోజు 2 పదార్థాలు కలిసి ఉంటాయి. ఇందులో గ్లూకోజ్ ఒక్కటే ఉంటుంది. ఈ 2 పదార్థాలు శరీరంలోకి వెళ్ళినాక శక్తినిచ్చే విషయంలో తేడా అయితే ఏముండదు. గ్లూకోజ్ అయినా ఫ్రక్టోజ్ అయినా ఒకే రకంగా శక్తి ఇస్తుంది. గ్లూకోజ్ తింటే 10 నిమిషాల్లో రక్తంలో కలుస్తుంది. చక్కెర తింటే 15 నిమిషాలు రక్తంలో కలుస్తుంది. అంటే శక్తిని ఇవ్వడానికి రక్తంలో కలవడంలో స్పీడ్ 5 నిమిషాలు తేడా గ్లూకోజ్కి చక్కెరకి. 5 నిమిషాలు లేటుగా రక్తంలో కలిస్తే ఇవి ఏం విప్లవాలు ఆగిపోతాయంట ఈ భూమి మీద. చక్కెర తిన్నా గ్లూకోజ్ తిన్నా తేడా అయితే ఏమీ లేదు. అందుకనే చక్కెర ఉండగా గ్లూకోజ్ దండగా అనేది మా స్లోగన్, మా జన విజ్ఞాన వేదిక స్లోగన్. ఆ మాటకు వస్తే చక్కెర కంటే ఉత్తమమైనది బెల్లం. చక్కెర కంటే ఖరీదు తక్కువ ఉంటుంది. అందులో ఖనిజ లవణాలు ఉంటాయి, ఇనుము ఉంటుంది, కాల్షియం ఉంటుంది. కాబట్టి చక్కెర కంటే బెల్లం ఇంకా ఉత్తమమని మేము ప్రమోట్ చేస్తున్నాం. చక్కెర 40-45 రూపాయలు కిలో అమ్మితే వీళ్ళు 200 నుంచి 320 కిలో అమ్ముతున్నారు. మన దేశంలో మన రైతులు తయారు చేసే మన చక్కెరనే ఈ కంపెనీ తీసుకొని దాన్ని గ్లూకోజ్ కింద మార్చి, అలా మార్చడానికి కిలోకి రూపాయి ఖర్చు అయ్యిద్దో 2 రూపాయలు ఖర్చు అయ్యిద్దో మనకు తెలియదు. అంత తక్కువ ఖర్చుతో దాన్ని గ్లూకోజ్ కింద మార్చి ఇది తాగితే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుందని చెప్పి మనకు ప్రచారం చేసి మనకే అమ్మి మన డబ్బులు తీసుకొని పోతున్నారు. ఎవరన్నా రోగంతో ఉన్నప్పుడు ఆసుపత్రులు చూడడానికి వెళ్తే గ్లూకోజ్ డబ్బా తీసుకెళ్ళిస్తాం. 1 కిలో చక్కెర ఇవ్వచ్చు కదా, దానికి దీనికి పనిచేయడంలో తేడా లేదన్నప్పుడు నీకు 40 రూపాయలకి వచ్చే చక్కెర బదులు 200 రూపాయలు పెట్టిన గ్లూకోజ్ ఎందుకు ఇవ్వాలి? అంటే మనందరినీ ఒక రకమైన ప్రచార భ్రమలో పెట్టి ఈ వస్తువులు అమ్ముకోవడం తప్ప ఇంతకంటే అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. గ్లూకోజ్ వాడడం డబ్బు దండ కార్యక్రమం అని మా అభిప్రాయం. హెల్త్ డ్రింక్స్ లేదా ఆరోగ్య ద్రావకాలు అనే వాటి సంగతి చూద్దాం. బయట మార్కెట్లో ఈ హెల్త్ డ్రింక్స్ అనేవి చాలా అమ్ముడుపోతున్నాయి. హార్లిక్స్, బోర్నవిటా, బూస్టు, కాంప్లాన్, మాల్టోవా, ఓవల్టీన్ ఇలాంటి పేర్లతో ఇవి అమ్ముడుపోతున్నాయి. ఇవి అరకిలో డబ్బాలు 235 నుంచి 225 ఆ రేంజ్లో అమ్ముడుపోతున్నాయి. అంటే కిలో 450 అన్నమాట. 1 కిలో హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్ ఇలాంటి వాటిలో ఉండే పదార్థం ఎంతో కూడా మనం చూద్దాం. అసలు వీటిని ప్రచారం చేయడానికి జరిగే ఈ వ్యాపార ప్రకటనలు కూడా చాలా విపరీతంగా ఉంటాయి. మనకి ఇష్టమైనటువంటి సచిన్ టెండూల్కర్ ఇంత బాగా బ్యాటింగ్ ఎలా చేయగలుగుతున్నాడు అనుకుంటున్నారు అని అంటారు. బూస్ట్ తాగాడు కాబట్టి అని జవాబు చెప్తారు. ఆయన కుమారుడు కూడా బూస్టే తాగుతాడు. ఆయన కూడా భవిష్యత్తులో బ్యాట్స్మెన్ అవుతాడు. అంటే బ్యాట్స్మెన్ కావాలంటే బూస్టే తాగాలి అనే హింట్ మనకి ఇస్తారన్నమాట. అంటే వీళ్ళెవరు అన్నం తినరిక బూస్ట్లే తాగుతూ ఉంటారు అని అర్థం వస్తుంది. ఒలింపిక్ కోచ్ అనితా సూద్ చెప్పాను ఏమని, కాంప్లానే తాగమని. ఎందుకని? అలా తాగితే బ్రహ్మాండంగా ఈత కొట్టవచ్చు అని అర్థం. ఏమేం పదార్థాలు ఉంటాయి? 23 రకాల ఆహార పదార్థాలు అందులో ఉంటాయని చెప్తారు వాళ్ళు. ఎంతెంత అని అడిగితే ఇంత అని చెప్తారు. పేరుకి 23 రకాలే, ఉండేది ఎంత? మరలా 500 గ్రాముల్లో ఎంత ఉంటుంది అని అంటే 250 రూపాయలకి మనకు అమ్మేటటువంటి 500 గ్రాముల డబ్బాలు ఏముంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. 800 గ్రాముల గోధుమ పిండి ఉంటుంది. అంటే 800 గ్రాముల గోధుమ పిండి 32 నుంచి 40 రూపాయల కంటే కాదు. అది మామూలు గోధుమ పిండి కాదు, మాల్ట్ చేయబడిన గోధుమ పిండి.
అంటే కొద్దిగా దూరగా మాడబెట్టిన గోధుమ పిండి అని అర్థం. అంటే వాళ్ళు కంపెనీలో మాడబెడితే మనకి 250 అరకిలో లెక్కన అమ్ముతారు. మన ఇంట్లో మార్చుకుంటే 40 రూపాయలకి కిలో వస్తుంది. అంటే అరకిలో 20 రూపాయలకి వస్తుంది. దాంట్లో ఒక 100 గ్రాముల చక్కెర ఉంటుంది, అదొక 4 రూపాయలు. ఒక 100 మిల్లీలీటర్లు పాలు ఉంటాయి, అది ఒక 5 రూపాయలు. అంతా కలిపితే 50 రూపాయల కంటే ఎక్కువ కానే కాదు ఇది. దీన్ని తయారు చేసేది ఎవరు? కాంప్లాన్ అనే దాన్ని తయారు చేసేది గ్లాక్సో అనే కంపెనీ. ఈ కంపెనీ 1946లో మన దేశానికి ₹1,00,000 పెట్టుబడితో వచ్చింది. ఇప్పుడు కాంప్లాన్ అనే పేరుతో ఎంత అమ్ముతుందో మనకు తెలుసు. అలాగే బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీ బూస్ట్, హార్లిక్స్ అనే పేరుతో అవి అమ్ముతూ ఉన్నాయి. ఈ 2 బ్రాండ్లు బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీవే. ఈ బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా బ్రిటన్ కంపెనీనే, గ్లాక్సో బ్రిటన్ కంపెనీనే. ఈ 2 కంపెనీల మధ్య ఏకమైనటువంటి కంపెనీలు మరో కంపెనీతో, ఎస్కేఎఫ్ అనే కంపెనీతో కూడా కలిసి వాళ్ళ ఫ్యాక్టరీ రాజమండ్రిలో బైపాస్ రోడ్లో డైట్ కాలేజీకి వెళ్ళే దారి ఎదురుగా ఎకరా స్థలంలో ఉంది. ఇక్కడే తయారైతే ఇవన్నీ కూడా మన దేశంలో మన రైతులు పండించే గోధుమలు తీసుకుంటారు వాళ్ళు, మన రైతులు పండించే చక్కెరను ఉపయోగించుకుంటారు, మన రైతులు తయారు చేసే పాలను ఉపయోగించుకుంటారు. వీటన్నిటిని తీసుకొచ్చి పొడి చేసి డబ్బాలకు ఎత్తేది కూడా మన కార్మికులే, డబ్బాను సీల్ చేసేది కూడా మన వాళ్ళే. సీల్ చేసిన తర్వాత వాటి మీద అరకిలో 235, 225 అని ముద్రేసేది కూడా మన వాళ్ళే, తాగేది కూడా మన వాళ్ళే. కానీ ఇందులోంచి వచ్చే లాభాలని తీసుకెళ్లేది మాత్రం బీకామ్ ఇంటర్నేషనల్, గ్లాక్సో అనబడే విదేశీ కంపెనీలు. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ ఇలాంటి కంపెనీల నుంచి మనకి ఇంకా స్వతంత్రం రాలేదనేది జన విజ్ఞాన వేదిక మనవి చేస్తూ ఉంది. హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ పేరేదైనా సరే వేస్ట్. మన ఇంట్లో మన పండగలకి మన తల్లిదండ్రులు మనకి చేసి పెట్టే ఏ పిండి వంట కంటే కూడా అద్భుతమైన రుచి ఇటుకు ఉండదు. ఎన్ని ఏండ్లు గడిచినా ఇటు రుచిలో మార్పు కూడా ఉండదు. కొంచెం కాల్షియం కలుపుతూ ఉంటారు, ఎక్స్ట్రా కాల్షియం. రూపాయి కాల్షియం కలిపి 20 రూపాయలు ధర పెంచుతారు. ఇట్లా రకరకాల పేరుతో మన ఆహారాలే మనకే ఎక్కువ ధరలకు అమ్మి మన డబ్బుని లూటీ చేస్తున్న ఈ హెల్త్ డ్రింక్స్ అనే పేరుతో మనం వీటిని కొనడం అనవసరం అనేది జన విజ్ఞాన వేదిక అభిప్రాయం. మద్యపానం, సురాపానం, సారాయి తాగడం, ఏ పేరుతోనూ పిలుచుకోండి అన్నీ ఒకటే. ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. సినిమాలోకి వెళ్తే పొగ తాగడం, సారాయి తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటన ఇస్తారు. పొగ మీద వీడియో వేస్తారు కానీ సారాయి మీద ఏమి వేయరు. ఎందుకంటే ఈరోజు చాలా ప్రభుత్వాలు సారాయి ప్రజలకి తాపితే వచ్చే ఆదాయాలతో బతుకుతూ ఉన్నాయి. గాంధీ మహాత్ముడు అన్నాడు, ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా సారాయి తాపడం ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము ప్రభుత్వం నడుపుకోవాల్సి వస్తుందని అంటే అలాంటి వాళ్ళు ప్రభుత్వాలు నడుపుకోవడం మానేయండి అన్నాడు ఆయన. ఎవరండి గాంధీ గౌరవం ఇచ్చేది? అక్టోబర్ 2వ తేదీ, జనవరి 30వ తేదీ ఆయన గుర్తు చేసుకుంటూ అయిపోయింది. మిగతా 363 రోజులు ఆయన గురించి పట్టించుకునేదిలే. ఆ నోట్ల మీద గాంధీ బొమ్మ వేస్తేనో, స్వచ్ఛ భారత్లో గాంధీ యొక్క కళ్ళజోడు పెడితేనో మనందరికీ గాంధీ మీద ప్రేమ ఉన్నట్టు అనుకోవాలన్నా? ఆయన చెప్పినటువంటి పనులు చేస్తే ప్రేమ ఉందని అనుకోవాలన్నా? ముఖ్యంగా సారాయికి వ్యతిరేకంగా గాంధీ తీవ్రంగా ప్రచారం చేశాడు, ప్రయత్నం చేశాడని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సారాన్ని ఎందుకు ప్రభుత్వం వారు చొరవ తీసుకుని ప్రచారం చేయటం లేదనే దానికి ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దలకే డిస్టిలరీస్ ఉన్నాయి. వాళ్ళ ఆదాయానికి వాళ్ళు ఏం గండి కొట్టుకోరుగా. ఇప్పుడు ఈ సారాయితో వచ్చిన నష్టాల సంగతి చూద్దాం. ప్రభుత్వాలకు 30 నుంచి 40 వేల కోట్ల ఆదాయం రావచ్చు దీంతో ఎక్సైజ్ రూపంలో, రైట్, ఒప్పుకుందాం. కానీ సారాయితో వచ్చే రోగాలకి అయ్యే ఖర్చు, అది ప్రభుత్వం పెట్టుకున్నా ప్రైవేటుగా జనం పెట్టుకున్నా, ఈ ఖర్చు ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కనీసం 4 రెట్లు ఎక్కువవుతుంది. ప్రజలు పెట్టుకుంటున్నారులే, మాకేం సంబంధం అని చెప్పి ప్రభుత్వాలు అనుకోకూడదు, తప్పది. ప్రజాప్రభుత్వాలు అట్లా ఆలోచించడం తప్పు. వచ్చే ఆదాయానికి 4 రెట్లు అనవసరపు ఖర్చు జరుగుతుంది అంటే ఆ అలవాటు ప్రమాదకరమని ప్రజలకు నిరంతరం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సారాయితో ఇతర సమస్యలు కూడా మీరు చూడండి, సామాజిక సమస్యలు ఉన్నాయి. ఈరోజు జరిగే యాక్సిడెంట్లలో సగం యాక్సిడెంట్లు సారాయికి లింక్ అయ్యి జరుగుతూ ఉన్నాయి.
జరిగే నేరాలలో సగం నేరాలు సారాయికి లింక్ అయ్యి జరుగుతూ ఉన్నాయి, మద్యపానానికి లింక్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. సారాయి తాగితే గుండె పెరుగుతుంది. ఇదేదో కవులు చెప్పుకునే గుండె పెరగడం కాదు, హృదయ వైశాల్యం కాదు, నిజంగా గుండె పెరుగుతుంది. ఆల్కహాలిక్ కార్డియాక్ మయోపతి అంటారు దీన్ని. ఇలా పెరిగిన గుండె ఆగిపోతే ఏదో ఒక రోజున, ఎప్పుడు ఆగిపోతే ఎవరికి తెలియదు. సారాయి తాగితే పొట్టలో పుళ్ళు రావచ్చు, ఆకలి మందగించవచ్చు. సారాయి తాగితే నరాలు దెబ్బతింటాయి. సారాయి తాగితే వంధ్యత్వం వస్తుంది, పిల్లలు పుట్టరు. సారాయి తాగితే నపుంసకత్వం వస్తుంది, సంసారానికి పనికిరాకుండా మారుతారు. సారాయి తాగితే మెదడులో ఉండే కణాలు దెబ్బతింటాయి, జ్ఞాపక శక్తి పోతుంది. దీనివల్ల చాలా లాభం ఉంది. ఆయన పేరు మర్చిపోతారు, ఊరి పేరు మర్చిపోతారు, ఇంటి పేరు మర్చిపోతారు, పైగా ఎవడన్నా అప్పిస్తే అది కూడా మర్చిపోతారు. అది అంతలా మతిమరుపు వస్తుంది తాగి తాగి తాగి. దీన్ని ఆల్కహాలిక్ డిమెన్షియా అంటారు దీన్ని. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు సారాయి తాగితే వస్తున్నాయని మనం గమనించాం. ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిసిన తర్వాత సారాయిని ప్రమోట్ చేయడం సరైనది కాదు. ఇదివరకైతే డిమ్ లైట్లలో బార్ అండ్ రెస్టారెంట్లో తాగేటోళ్ళు ఇప్పుడు పబ్లిక్గా తాగుతూ ఉన్నారు, పబ్లిక్ న్యూసెన్స్ కింద మారుతూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి పోలీస్ యంత్రాంగం హా హా అనిపించేదను, సారాయి తాగలేదు చూసి ఒక అరగంట సేపు వాళ్ళకి ఫైన్ వేసి పెట్టడం. తాపించడం ఏంది, ఫైన్ వేయటం ఏందండి? తాపించడం ఎందుకు అనుమతించాలి ప్రభుత్వము? తాగడాన్ని అనుమతించకపోయి ఇంట్లో పోయి తాక్కోమను, వీధుల్లోకి చెవుడు తాగమనటల్ని. అందుకని సారాయి మాన్పించాలంటే కేవలం చట్టం ద్వారానే జరగదు, ప్రజల్ని తీవ్రమైన స్థాయిలో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రమాదకరమైన అలవాటు. చెడు అనే మాట మేము వాడం కానీ మంచి చెడు చెప్పడానికి మేమెవరమే, కానీ ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్పడం, ఆరోగ్యరీత్యా ఖచ్చితంగా ఇది ప్రమాదకరమని చెప్పడం మా బాధ్యత. జన విజ్ఞాన వేదిక తన కార్యక్రమాలన్నింటిలో భాగంగా సారాయి తాగడం ప్రమాదకరమని పదే పదే తెలియజేస్తూ ఉన్నాం మేము. సారాయి తాగడం సరాసరి సావుకే, ఖచ్చితంగా ఇటువంటి నష్టం ఉంది. ప్రభుత్వాలకు ఆదాయం వస్తున్న పేరుతో వీటిని తాపించడం కరెక్ట్ కాదు. 1990లో అక్షరాస్యత ఉద్యమం జరిగిన తర్వాత మేము నెల్లూరు జిల్లాలో దాదాపు 400 గ్రామాల్లో సారా పోరాటం జరపడానికి నాంది ప్రస్తావన చేశాం. జన విజ్ఞాన వేదిక పాల్గొన్నది. 400 గ్రామాల్లో ఆడవాళ్ళు పూనుకొని మా ఊరికి సారా వద్ద నినాదం చేసి ఒక ముఖ్యమంత్రి ఎత్తిపోయినాడు, ఒక గవర్నమెంట్ పోయింది. మరొక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మొదటి సంతకం సారా మీద చేస్తానన్నందుకు గెలిచాడు. అంత పవర్ఫుల్ పోరాటం జరిగింది. పోరాటం జరిగేటప్పుడు ప్రజలు ఎట్టున్నారో మాకు తెలుసు. సారాయి రద్దు చేసినాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన అద్భుతమైన మార్పు మాకు తెలుసు. తిరిగి సారాయి తీసుకొచ్చినారు ఈ పరిపాలించేటటువంటి వాళ్ళు. మామూలు సాధారణ జనం, దిగువ మధ్య తరగతి, కింద తరగతి జనం యొక్క జీవితాలు ఛిద్రం చేయడానికే ఈ సారాయి వచ్చిందని మా అభిప్రాయం. ప్రభుత్వాలు కేవలం చట్టం చేసి దులుపుకోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రజల్ని నిరంతరము జాగరూకతతో ఎడ్యుకేట్ చేయటం, తెలియజేయటం ద్వారా ఈ సమస్య పరిష్కారం అయిందనేది మేము అనుకుంటున్నాం. అందుకని జన విజ్ఞాన వేదిక ప్రజలకు ఉపయోగార్థం ఇటువంటి సమాచారం మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా పిల్లలకి, విద్యార్థులకి ఈ విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, విద్యార్థులు థ్రిల్ కోసం ఎట్లుండదో చూద్దామనే పేరుతో తోటి ఫ్రెండ్స్ అందరూ చేరి ఒక్కసారి కూడా సారాయి తాగకపోతే నీ బతుకెందుకు రాని ఎగతాళి చేస్తే భరించలేక తాగడం మొదలెడతారు. ఇట్లాంటి వాటిల్లో కాదు పోటీలు పడాల్సింది. పోటీలు పడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పనికిమాలిన, నష్టం కలిగించే, జనం డబ్బు పోగొట్టే, ఆరోగ్యాన్ని పోగొట్టే ఇలాంటి వాటిల్లో పోటీలు పడాల్సిన అవసరం లేదనేది మా మనవి.